ప్రకృతి చాలా విచిత్రమైనది. ఎంత విచిత్రమైనదో అంతే అద్భుతమైనది, ఎంత అద్భుతమైనదో అంతే భయంకరమైనది. తాను తయారు చేసిన వాటిని తానే నాశనం చేసే ఆటోమేటిక్ సిస్టమ్ను నేచర్ కలిగి ఉంది. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రతి సెకనికి కొన్ని వేల మార్పులు మన శరీరంలో జరుగుతూనే ఉంటాయి. అలాగే మనం చనిపోయిన తర్వాత కూడా మన శరీరంలో అనేక సైంటిఫిక్ మార్పులు చోటు చేసుకుంటాయి. మనం చనిపోయిన తర్వాత మన శరీరంలో జరిగే ఆ మార్పులేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనకు తెలిసి మరణం అంటే గుండె కొట్టుకోవడం ఆగిపోవడం. ఎప్పుడైతే ఈ ప్రక్రియ ఆగిపోతుందో మన లంగ్స్ పనిచేయడం మానేస్తాయి. మనం చనిపోయిన 10 నిమిషాల్లోపే మన బ్రెయిన్ సెల్స్లోని ఆక్సిజన్ పూర్తిగా అయిపోవడం వల్ల మన బ్రెయిన్ పనిచేయడం మానేస్తుంది. బ్రెయిన్ పనిచేయకపోవడం వల్ల రెగ్యులర్ మన బాడీ ఫంక్షన్స్కి అవసరమయ్యే హార్మోన్స్ ఉత్పత్తి అవ్వవు. చనిపోయిన తర్వాత శరీరం యొక్క ఉష్ణోగ్రత గంటకి 1.5 సెల్సియస్ చొప్పున రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు తగ్గుతూ ఉంటుంది. మన బ్రెయిన్ శ్వాస తీసుకోవడం, గుండె కొట్టుకోవడం లాంటి పనులతో పాటు మన మూత్ర విసర్జనను కూడా నియంత్రిస్తుంది. అలాంటి బ్రెయిన్ పనిచేయకపోవడం వల్ల మూత్రాశయానికి సంబంధించిన కండరాలు వ్యాకోచించబడి కొన్నిసార్లు మూత్రం బయటకు వచ్చేస్తుంది. ఈ ప్రాసెస్ అంతా కేవలం చనిపోయిన నిమిషాల్లోపే మొదలవుతుంది. చనిపోయిన 10 నుండి 15 నిమిషాల్లో మన శరీరంలోని బ్లడ్ భూమికున్న గురుత్వాకర్షణ శక్తి వల్ల శరీరం యొక్క అడుగు భాగానికి చేరుకుంటుంది. అప్పుడు ఆ ప్రాంతంలోని చర్మం నీలిరంగులోకి మారుతుంది. చనిపోయిన 3 గంటల తర్వాత మన శరీరంలో ఏటీపీ జరక్క శరీరానికి ఎలాంటి ఎనర్జీ సోర్స్ లేకపోవడం వల్ల శరీరంలోని కండరాలు బిగుసుకుపోవడం మొదలవుతుంది. చనిపోయిన 6 గంటల్లో మన శరీరంలోని పూర్తి ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్గా మారిపోతుంది. దాంతో మన శరీరంలోని కణాలు ఒక్కొక్కటిగా చనిపోవడం మొదలవుతుంది. చనిపోయిన 12 గంటల తర్వాత మన శరీరంలోని కండరాలు పూర్తిగా బిగుసుకుపోతాయి. చనిపోయిన 24 గంటల తర్వాత మన శరీరం యొక్క ఉష్ణోగ్రతలు రూమ్ టెంపరేచర్ని చేరుకుంటాయి. ఆ తరువాత వృషణాల్లో ఉన్న వీర్య కణాలు చనిపోవడం జరుగుతుంది. చనిపోయిన వ్యక్తి యొక్క తల మరియు మెడభాగాలు నీలిరంగులోకి మారడం మొదలవుతుంది. 100 ట్రిలియన్ బ్యాక్టీరియాలకు నిలయం మన శరీరం. వీటిని మన బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవి మనం చనిపోయిన తర్వాత కూడా మనల్ని విడిచిపెట్టవు. కొన్ని రోజుల ముందు వరకు మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడే ఈ బ్యాక్టీరియా చనిపోయిన తర్వాత మన శరీరంలోని భాగాలను తినడం స్టార్ట్ చేస్తుంది. ఈ విందునే ప్యూట్రిఫాక్షన్ అంటారు. ఈ ప్రాసెస్లో ఆ బ్యాక్టీరియాలు కొన్ని రకాల దుర్గంధమైన రసాయన పదార్థాలను, గ్యాసెస్ని మన శరీరంలో విడుదల చేస్తాయి. ఈ గ్యాసెస్ వల్ల మొదట మన శరీరంలోని పొట్ట భాగం ఉబ్బుగా మారడం జరుగుతుంది. ఒకవేళ ప్రెగ్నెంట్ ఉమెన్ గనక మరణిస్తే ఈ గ్యాసెస్ వల్ల కడుపులోని బిడ్డ బయటకు వచ్చేస్తుంది. కొన్ని గంటల తర్వాత ఈ గ్యాసెస్ వల్ల శరీరంపై చిన్న చిన్న బొబ్బలు ఏర్పడతాయి. అప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉన్న శరీరం ఈ బొబ్బల ద్వారా గ్యాసెస్ని బయటికి లీక్ చేస్తుంది. ఈ ప్రాసెస్ జరగడానికి 2 నుంచి 3 వారాల సమయం పడుతుంది. ఇలా లీక్ అయిన గ్యాసెస్ కొన్ని రకాల కీటకాలను, పురుగులను ఆకర్షిస్తాయి. ఇలా వచ్చిన కీటకాలు మన శరీరంలో గుడ్లని పెట్టి లార్వాలని తయారు చేస్తాయి. బ్యాక్టీరియాతో పాటు ఈ లార్వాలు కూడా మనల్ని తినడం స్టార్ట్ చేస్తాయి. ఈ ప్రాసెస్ ఇలాగే కొనసాగుతుంది. చనిపోయిన 3 వారాల తర్వాత వెంట్రుకలు మరియు గోర్లు శరీరం నుంచి వేరు చేయబడతాయి. ఆ తరువాత మన శరీరం ఒక ద్రవంలా మారడం జరుగుతుంది. చివరికి కొన్ని సంవత్సరాల తర్వాత మన శరీరం కేవలం ఎముకలుగా మిగిలిపోతుంది. ఆ ఎముకలు కూడా కొన్ని సంవత్సరాల తర్వాత మట్టిలో కలిసిపోతాయి. నాకు తెలిసి పుణ్యం, పాపం, స్వర్గం, నరకం, ఆత్మ, మతం వంటివి కేవలం నమ్మకాలు మాత్రమే. మనం పుట్టక ముందు లోకంలో మనకు సంబంధించినవి ఏవీ ఉండవు. అలాగే మనం పోయిన తర్వాత కూడా మనకు సంబంధించినవేవి ఈ లోకంలో మిగలవు. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న ప్రశ్నని అడగబోతున్నాను. దానికి సమాధానం మీకు దొరికితే చాలు. నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి మనిషి పుట్టిన తర్వాత చావక తప్పదు. ఒకవేళ మనం చనిపోతే ఇప్పుడు మన అనుకున్న మన వాళ్ళు మనల్ని ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటారు? మహా అయితే 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు. అంతకు మించి మనం ఎవరికీ గుర్తుండము.
కానీ మట్టిలో కలిసిపోయే మన ఒక్కరి అవయవాలను దానం చేయడం ద్వారా 18 కుటుంబాలకు వెలుగును పంచవచ్చు. మీరు దానం చేసిన ఈ అవయవాల వల్ల లాభం పొందిన వ్యక్తి కుటుంబం మాత్రం మిమ్మల్ని జీవితాంతం గుర్తుంచుకుంటుంది. మన దేశంలో ప్రతి 14 పేషెంట్లకి ఒకే ఒక అవయవదాత మాత్రమే ఉన్నాడు. మిగిలిన 13 మంది తమ ఆశలు ఆశయాలను మూటగట్టుకుని మనలాంటి వారి కోసమే ఎదురు చూస్తున్నారు. వారి ఆశలు ఆశయాలు త్వరలోనే నెరవేరాలని కోరుకుంటూ మీ ఫ్యాక్ట్స్ ఫర్ యూ. కొన్ని రకాల కారణాల వల్ల పూర్తి వివరాలని మీకు అందించలేకపోతున్నాం. దాన్ని మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం.